హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఒక కామెంట్. నిన్నటి వరకు ఒక లెక్కట, ఈ రోజు నుంచి వేరే లెక్క ఉంటదట. ఈ రోజు నుంచి అంటే గ్లోబల్ సమ్మిట్ అయిపోయిన తర్వాత. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని ఒకటి పెట్టారు. 8th అండ్ 9th. ఈరోజు స్టార్టింగ్ అయితుంది. ఇక నిన్నటి వరకు ఒక లెక్క ఉంటది. ఈ రోజు వరకు ఒక లెక్క అంటే ఏముంటది లెక్క? అంటే తెలంగాణలో భూమి లేని ప్రజలకు భూమి వస్తదా? తెలంగాణలో ఉద్యోగం లేని యువతకు ఉద్యోగం వస్తదా? ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి వస్తదా? ఏమొస్తది? నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రేపటి నుంచి ఒక లెక్క అంటే, ఈ లెక్కలు, ఈ సదస్సులు చాలా పెద్ద ఎత్తున చూశారు గతంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇట్లాంటి సదస్సులు, బిల్ క్లింటన్‌లు, బిల్ గేట్స్‌లను తీసుకొచ్చిండు చాలా చూసినాం. దాంతోని ఏమొచ్చింది? ఇప్పుడు ఏం ఏం జరుగుతుంది సమాజంలో? ఇప్పుడు వాళ్ళదేందంటే స్విట్జర్లాండ్ లాంటి ఒక చిన్న కంట్రీలో దావోస్ అనే ఒక నగరంలో 5 దశాబ్దాల నుంచి ఇట్లాంటి సదస్సులు పెడుతున్నారు. మనం ఎందుకు పెట్టకూడదు? మనం కూడా పెట్టి మనం పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని మిగతా దేశాల నుంచి పిలిచి ఇక్కడ పెట్టుబడులు పెడతారు. వేరే రాష్ట్రాలు కూడా వచ్చి ఇక్కడ ఆ ప్లాట్‌ఫామ్‌ని వినియోగించుకుంటేనే ఒకటి పెడతారు. 43 దేశాల నుంచి వస్తారట. వచ్చి పెట్టుబడులు పెట్టే కార్యక్రమం ఉంటదని చెప్తున్నారు. ఈ పెట్టుబడులకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అన్నాడు. ఆ విజన్ 2020లో ఇట్లాంటి పెట్టుబడిదారులని పట్టుకొచ్చారు. ఇక్కడున్న భూముల్ని చాలా పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది సమాజంలో అంటే వెర్టికల్‌గా డివిజన్ అయింది సమాజం. మొత్తం సొసైటీ వెర్టికల్‌గా డివిజన్ అయింది. ఆ డివిజన్‌లో పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉన్నారు, పెద్దోళ్ళు పెద్దోళ్ళయ్యారు. మీరు చెప్పే విజన్‌లు, మీరు చెప్పే డాక్యుమెంట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే విజన్ 2047 అంట. అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయితే ఆ రోజుకి, ఆ సంవత్సరానికి కాబట్టి దాన్ని టార్గెట్ పెట్టుకోండి. 2047 బాగానే ఉంది, సంతోషం. ఏమొస్తది ఈ విజన్? ఈ విజన్‌లో పేదోళ్ళ పాత్ర ఎక్కడ? పేద ప్రజలు, భూమి లేని ప్రజలు, రైతులు, కూలీలు వాళ్ళ పాత్ర ఏంది? వాళ్ళ వాళ్ళ ప్రమేయం ఏంది? వాళ్ళు ఎక్కడున్నారు? ఈ ఈ ఈట్లలో, ఈ సమితులలో? అంటే వాళ్ళ పాత్ర ఉండదు. కేవలం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారులు, వాళ్ళ భూములు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకి ప్రభుత్వ పర్మిషన్లు, ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ ఇవ్వటం ఉంటది. దీంతోని ప్రజల బతుకుల్లో ఎక్కడ మార్పొస్తాయి? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విజన్ 2020 వల్ల ఈరోజు వెర్టికల్‌గా డివిజన్ అయిన సమాజం, పేదోడు ఎక్కడ చదువుకోవాలంటే ప్రభుత్వ స్కూలు. పేదోడు ఎక్కడ ఆరోగ్య సమస్య వస్తే ఎళ్ళాలి అంటే ప్రభుత్వ వైద్యశాల, హాస్పిటలు. పేదోడు ఎట్లా ట్రావెల్ చేయాలంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ఆర్టీసీ బస్సు. ఇది డివిజన్. అదే పెద్దోడు ఎక్కడ హాస్పిటల్‌లో చూయించుకోవాలి? కార్పొరేట్ హాస్పిటల్. పెద్దోళ్ళ పిల్లలు ఎక్కడ చదవాలి? డబ్బులున్నోళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్. ఇంటర్నేషనల్, గ్లోబల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్, ఇంకేదో స్కూల్స్, కాలేజీలు. అంటే ఎడ్యుకేషను, విద్య ప్రజలకు ప్రాథమికంగా అవసరమైన ఈ విద్య, ఎడ్యుకేషను, ప్రయాణాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ డివిజన్ అయిపోయినాయి. ఈ ప్రైమరీగా లేని విద్యా వైద్యంలోనే, ప్రైమరీగా ఉండాల్సిన విద్యా వైద్యంలోనే ప్రజల్ని డివిజన్ చేశారు. పెద్దోళ్ళు ఎక్కడుండాలి? పేదోళ్ళు ఎక్కడుండాలి? ఆ పేదోళ్ళకి సంబంధించిన విద్యా వైద్యం అద్భుతంగా ఉందని చెప్పి ఈ పరిపాలకులు చెప్తుంటారు. అది ఏ పార్టీ అయినా గాని. అద్భుతమైన విద్యా వ్యవస్థ మా ప్రభుత్వంలో, అద్భుతమైన వైద్య వ్యవస్థ మా ప్రభుత్వంలో ఉందంటారు. ఆ అద్భుతమైన విద్యా వ్యవస్థలో, అద్భుతమైన వైద్య వ్యవస్థలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోరు. ఆ స్కూలుకి పోరు, ఆ కాలేజీకి పోరు, ఆ ఆసుపత్రికి పోరు, చూయించుకోరు. ఏం అద్భుతం ఉన్నట్టు? అంటే పూర్తిగా డబ్బులున్నోళ్ళని ఇంకా డబ్బులున్నోళ్ళని చేస్తారు. లేనోళ్ళని చేసి, ఇక పేద ప్రజలంటే ఇంకా మిడిల్ క్లాస్ ఏమన్నా అర్ధ ఎకరమో, ఎకరమో, 2 ఎకరాలు ఉన్న భూములను గుంజుకొని, ఇట్లాంటి ఫార్మా సిటీలు అని చెప్పి, లగచర్ల లాంటి ఇష్యూస్ అని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్లు అని చెప్పి, ఇక ఇట్లా ఫీచర్ సిటీలు అని చెప్పి, ఫోర్త్ సిటీలు అని చెప్పి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ కూలీలుగా చేస్తున్నారు. వాచ్‌మెన్‌లుగా, హోంగార్డులుగా పనిచేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏమొద్దు ఈ సమితితోని? నిన్నటి నుంచి ఈ లెక్కట, రేపటి నుంచి ఇంకో లెక్కట. ఏముండదు లెక్క. మీకిప్పుడు మీరు కోటీశ్వరులు అయితే దానికంటే డబల్ అవుతారు, బిలియనియర్స్ అవుతారు తప్ప పేద ప్రజలకు ఏం వచ్చేది లేదు. మళ్ళీ వాళ్ళు అదే దాంట్లో కూలి పనులు చేయాలి, అదే దాంట్లో హౌస్ కీపింగ్ చేయాలి మీరు పెట్టే కంపెనీలలో తప్ప ప్రజలకు ఒరిగేది వచ్చేది లేదు. చూసినాం మనం విజన్ 2020తోని. ఇది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఏమొస్తుంది రేపటి నుంచి మరొక లెక్క అంటే ఏంటి? ఇది ఆంధ్రప్రభ గ్లోబల్ విజన్‌తో ముందుకు నేడు రేపు గ్లోబల్ సమిట్ అని చెప్పి దీని గురించి రాసింది. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్.
ఓటు కోసం కోతి తిప్పలట. ఓటు కోసం కోటి తిప్పలు. దాన్ని కోతి తిప్పలని పెట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కోతులు పెడితే ప్రధాన ఎజెండాగా కొన్ని జిల్లాల్లో ఉంది. వరంగల్, మహబూబాదు, ములుగు, ఈ నర్సంపేట ఏరియాలో ఈ 3 జిల్లాల్లో ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకి అన్ని పార్టీలోళ్ళకి నువ్వు కోతులు నివారిస్తానంటే ఓటేస్తాం అనే పరిస్థితికొచ్చింది. ఈ కోతులు పెద్ద సమస్య అయింది. మరి ముఖ్యంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో. ఈ కోతుల పైన మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ ఎంపీ పార్లమెంట్‌లో ప్రస్తావించిండు. అసలు ఈ కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి? వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి? రైతులకు ఇబ్బంది అవుతుంది. గ్రామాల్లో ఇళ్లపైన పడి దాడి చేస్తున్నాయి. పెంకులు పగలగొడుతున్నాయి. ఇండ్లు మొత్తం చిందరబందర చేస్తున్నాయి. వస్తువులు పగలగొడుతున్నాయి. పంటల మీద అయితే విపరీతమైన దాడి చేస్తున్నాయి. అది మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, వేరుశెనగ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనిపైన ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ఒక 4, 5 జిల్లాల్లో ఆదిలాబాద్ లాంటి జిల్లా, ములుగు, వరంగల్, మహబూబాద్ జిల్లాల్లో ఇదే ప్రధాన ఎజెండా అయింది. పార్లమెంట్లో చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కోతుల బెడద గురించి. అసలు ఏ శాఖ పరిధిలోకి వస్తే తెలియదు. దీనికి ఏంటి కారణం? సరే, ఎన్నికలైతే ఈ 2, 3 విడతల్లో కోతులకు సంబంధించి కొంతమంది ఎజెండా ఇచ్చారు. నేను కోతులే ప్రధాన ఎజెండా అని చెప్పిన సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ఒక సర్పంచో, ఒక ఎంపీటీసీయో ఒక గ్రామ స్థాయిలో చేసేది కాదు ఇది. అడవులను నరకటం, అంటే కోతులు నివసించాల్సిన అడవులు లేకపోవడం వల్ల అడవులు లేకపోవడం వల్ల ఈ కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇది చాలా పెద్ద టాపిక్ అన్నట్టు. భారత పార్లమెంట్ స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో చర్చ జరగాలి. అడవుల గురించి, అడవుల కోత గురించి, అడవుల్ని తగ్గించడం గురించి, లేకపోతే అడవులను పెంచడం గురించి, అడవులు తగ్గించేదాన్ని ఎట్లా నివారించాలి? ఇప్పుడు పోడు వ్యవసాయం పేరుతో చాలామంది అడవులను కొట్టి వ్యవసాయం చేసుకుంటారు. మరి అందులో ఉండాల్సిన కోతులు ఎక్కడికి వస్తాయని మన ఇళ్లలోకి వస్తాయి. ఇది పార్లమెంట్లో వాస్తవం కొండా విశ్వేశ్వరరెడ్డి లేవనెత్తిన అంశం. ఏ శాఖ పరిధిలోకి వస్తాయి అన్నాడు. ఏ శాఖ పరిధిలోకి కాదు, అడవులకు సంబంధించి. అడవులను ఎట్లా పెంచాలి, అడవులలో ఉన్న జంతువులు ఊళ్ళలోకి రాకుండా ఎట్లా చేయాలనేది పెద్ద ఎత్తున చర్చ జరిగితే ఈ కోతి తిప్పలు, కోటి తిప్పలు లేకుంటే దీనిపైన పెద్ద కోతులను తరిమితేనే ఓటేస్తామంటని జనం. పల్లెల్లో పంటలు, ఇళ్లపై వానర మొక్కల దాడులు, జనావాసాల సంచారంతో ప్రజలు బేంబేలు. గాయాలతో పాటు మరణాలు సంభవిస్తున్నవైనా కూని ఆపరేషన్ లేక పెరిగిపోతున్న సంతతి. అడవుల్లో అటకెక్కిన మంకీ ఫుడ్ కోర్టులు. సర్పంచ్ ఎన్నికల్లో కోతులు పెడితే ప్రధాన ఎజెండా. ఊళ్ళు, పంటలపైన వానర మొక్కల దాడి. ఇది సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ తెరపైకి వస్తుంది. డ్రైనేజు, రోడ్లు, తాగునీటి సమస్య దేవుడెరుగు. ఇల్లు బీకి పందిరేస్తున్న కోతుల సంగతి చూడండి అంటూ ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు షరతులు పెడుతున్నారు. దీంతో ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను బట్టి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. పల్లెల్లో కోతి చేష్టలతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. మందలుగా కోతులు పల్లెలను ఆక్రమించుకున్నాయి. ఇంటి పైకప్పులే కాదు, రైతన్నల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి చేతికి ఏది దొరికితే అది పట్టుకెళ్తున్నాయి. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ప్రతి ఊర్లో వానర బాధితులే ఉన్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల ఎజెండాలో కపిరాజుకే ప్రాధాన్యత పెరిగిందట. ఇది వాస్తవం గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు చర్చ జరిగితేనే దీన్ని నివారిస్తారు. ఏదో సర్పంచ్ పోయి నాకు ఓటేస్తే కోతులు నివారిస్తారంటే ఏం నివారిస్తారు? కావిలుంటాడు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ నివారించలేదు. సర్పంచ్ ఒక్కడే 10 చేతులు ఉంటాయా? కావిలు ఉంటున్నా? ఇది కాదు, అడవులను పెంచాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల కోతి ఎజెండా గురించి ఒక వార్త రాసింది. రైట్. నమస్తే తెలంగాణ. రైట్. రేవంత్ ఆటకు 100 కోట్ల ఖర్చు అవుతుందట. ప్రజారంతో ఫుట్బాలు. 13వ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్. రేవంత్ గొప్పల కోసం రాష్ట్రం నేతని పెనుభారం. ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ ప్రజల సొమ్ము. కేవలం ఏర్పాట్ల కోసం 100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందట. మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి తూట్లు, ఫుట్బాల్ గ్రౌండ్గా మార్పు, క్రికెట్ పిచ్కి దెబ్బ. ఇంత చేస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటంటే శూన్యం. వీళ్ళు ఇప్పటికే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈ కార్ రేస్ పేరింగ్తో పెద్ద దోపిడీ జరిగింది, కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఇదేంటి మరి 100 కోట్ల ఖర్చు అట. ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ వల్ల దీంతో వచ్చేది లేదు, ఒరిగేది లేదు. 100 కోట్ల రూపాయలు ఉప్పల్ క్రికెట్ స్టేడియం. వాస్తవంగా ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతాయి. ఆ స్టేడియాన్ని ఫుట్బాల్ కోర్ట్ చేశారు. వన్స్ అది ఫుట్బాల్ కోర్ట్ అయిందంటే పిచ్చి అంతా దెబ్బతింటుంది. అదొక పెద్ద నష్టం. దాంతోపాటు ఏర్పాట్లు, సెక్యూరిటీ, భద్రత, దాన్ని ఆ గ్రౌండ్ని ఏర్పాటు చేయటం, దీని అంతటికి ఒక 100 కోట్ల ఖర్చు పెడుతుండట రేవంత్ రెడ్డి గారి ఆట మోజు తీర్చుకోవడానికి. ఆయన వ్యక్తిగతంగా ఫుట్బాల్ ఆట ఇష్టం ఉన్నట్టుంది. ఆ ఇష్టాన్ని తీర్చుకోవడానికి ప్రజల డబ్బులను 100 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు ఈ ఆట ఏర్పాటు చేసి
ఇంకా నిన్న మంచి ప్రకటన చేసిండు. ఈ రోజు వరకు ఒక లెక్క, నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అన్నాడు. ఏముంటుంది లెక్క? ఇదే ఉంటుంది. 100 కోట్లు 200 కోట్లు ప్రజల డబ్బులను తీసిపోయి తగలబెట్టి ఆగం చేయటం తప్ప ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పిల్లలు రోడ్లు ఎక్కుతున్నారు. ప్రైవేట్ కాలేజీలు చదివే పిల్లలు వాళ్ళ సర్టిఫికేట్లు ఇరక్కపోయి కాలేజీ దగ్గర వాళ్ళు ఇవ్వట్లే. ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్లు ఇవ్వట్లే ప్రైవేట్ వాళ్ళు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయలేదని. వాళ్ళు ఒక దశలో సమ్మెకి పిలిపించారు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు, పిల్లలు కాదు. ఇంకా పిల్లల రోడ్ల మీదకి రాలి, అది వస్తే ఇంకా గమ్మత్తు ఉండేది. అట్లాంటి దగ్గర ఖర్చు పెట్టడానికి వీళ్ళకి మనసు రాదు, చేతులు రావు. ఇదంతా పనికిరాని పెట్టి ఇప్పుడు గ్లోబల్ సమితి కూడా విపరీతమైన ఖర్చు పెడతారు. అసలు అక్కడ పోతే అది వేరే ప్రపంచం లెక్క ఉంది. పోలీసు ఆఫీసర్లు హడావుడి రకరకాలుగా ఉంది. ఇదంతా ప్రైవేట్ డబ్బులు, ప్రైవేటీ కాదు, ప్రభుత్వాన్ని. ఏ కంపెనీ పెట్టదు దానికి. ఇది రేవంత్ రెడ్డి ఆట కోసం 100 కోట్ల ఖర్చు, ప్రజాధనంతో ఫుట్బాల్ ఆడుకుంటుండో రేవంత్ రెడ్డి అని ఒక వార్తని నమస్తే తెలంగాణ రాసింది. ఇంకోటి హరీష్ రావు నిన్న ఒక కామెంట్ చేసిండు. రేవంత్ నీకు బండగట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్తే మునిగితే ఉన్నట్లు, తేలితే కూలినట్టు. కాళేశ్వరంపై హరీష్ రావు సవాల్ ఇసిరిండు. కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ కూలింది, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోశారు, నీళ్ళలో పోశారు అంటున్నారు కదా. బండగట్టి అందులో వేద్దాం. ఆ బండగట్టేది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నదే. బండగట్టి మూసీలు వేస్తానంట. అప్పుడు మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డం వస్తే నేను బండగట్టి, పెద్ద బండగట్టి వాళ్ళని అందులో పడేస్తా, కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని అన్నాను. అట్లాంటి బండనే కట్టి కాళేశ్వరం రంగనాయక సాగర్లో వేద్దాం, మునిగితేనే నీళ్ళు ఉన్నట్టు, కాళేశ్వరం ఉన్నట్టు, లేదంటే కూలిపోయినట్టు అని ఒక సవాల్ ఇచ్చిరిండు. వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. కాళేశ్వరం కూలింది, మేడిగడ గుంగింది అన్నారు. కుంగింది వాస్తవమే, 1-2 పిల్లర్లు, దానికి రిపేర్ చేయొచ్చు. ఆ రిపేర్ చేసేది చేయకుండా అయిపోయింది, కొట్టకపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసిండు మన కేసీఆర్ ఆయన సొంత లాభం కోసం, అవినీతి కోసం అన్నారు. ఏది మరి తీశారా అవినీతి అంటే? ఇంతవరకు ₹1 రాలే, ఒక్కడు అరెస్ట్ కాలే. ఏదో ఆఫీసర్లు 2-3 సస్పెండ్, అరెస్ట్ అయ్యారు తప్ప పొలిటికల్ డెసిషన్ తీసుకున్న నాయకులపైన ఇంతవరకు చర్యలు లేవు. ఉండే అవకాశాలు కూడా కనిపించట్లే. మేడిగడ్డలో నీళ్లు పోతున్నాయి, తమిడేట్లో నీళ్ళు పోతాయి, మన దాంట్లో లక్ష్మీ సాగర్లో నీళ్ళు పోతున్నాయి. వీటన్నిటిలో నీళ్లు వెళ్తూనే ఉన్నాయి, పారుతూనే ఉన్నాయి. ఇంకా ఒక దశలో అయితే వర్షాకాలం నీళ్లు రోజుకి కొన్ని లక్షల క్యూసెక్ల కిందికి పోతున్నాయి. గేట్లు కూడా మూయలేని పరిస్థితులు. గేట్లు మూసిండు అనుకో నీళ్ళు నిలబడతాయి. నీళ్ళు నిలబడ్డానుకో కొట్టపోయింది అనగా నీళ్ళు ఎక్కడ అంటారని చెప్పి వీళ్ళు కిందికి వదిలేరు నీళ్ళు. అప్పుడు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కాళేశ్వరం ఉన్నదో కూలిందో అప్పుడు తెలిస్తే ముఖ్యమంత్రి చిల్లర మాటలు ఎక్కడైనా మానుకో. సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరు. మొక్కజొన్న రైతులకు బాకీ పడిన 450 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్. పల్లెల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపు. చిన్నకోడూరులో మక్క కొనుగోలు కేంద్రం పరిశీలించిండు హరీష్ రావు నిన్న. ఇంకోటి మరలవాడ గ్రామాలు కాంగ్రెస్ ప్రజలపై జనాగ్రహం. ఎన్నికల ప్రచారంలో ఎదురుగాలి. హామీలు సమస్యలపై నిలదీత. ఇంధనమిళ్లు ఏమైనాయి? మంత్రి సీతక్కు మహిళల నిరసన. 6 గ్యారెంటీల సంగతి ఏందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అడ్డగింత. ఇండ్ల బిల్లులు, రుణమాఫీపై పరకాల ఎమ్మెల్యే రేవూరుపై ఆగ్రహం. ఎరువుల కొరత మాట ఏందని కడియం శ్రీయారిని ప్రశ్నించిన రైతు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుంటే మీ పింఛన్ కట్ చేస్తా. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ వ్యాఖ్యలు. మండిపడిన ప్రజలు. ఇప్పుడు అడుగుతారు ప్రజలు, గ్రామాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంలో పోయిన నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలు లేదా మండల అధ్యక్షులను అడుగుతారు. వాళ్ళ సమస్యను అడగకపోతే 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు అన్నారు. ఆ ఎటు పోయినాయి తెలియదు. కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లే. 2,500 ప్రతి మహిళకు ఎంట్రీ. అడగరా మహిళలు ఎటు పోయినాయి అని? రుణమాఫీ ఎంట్రీ. ఆ రుణమాఫీ పేరుతో వచ్చిన జీవోలో అడ్డం దిడ్డం ఉంది. అది దాదాపు 30-40% మంది రైతులకు రుణమాఫీ కాలే. దట్టు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి. ఇక 2 లక్షల పైన ఉన్న లోన్ వాళ్ళది ఆ సంగతి ఏందో చెప్పట్లే. ఇవన్నీ అడుగుతారు కదా. ఇంధనమిళ్ళు కట్టుకునేటోడికి బిల్లు రావట్లే, కట్టుకోవాలనుకునేటోడికి ఏమో ఇల్లు ఇవ్వట్లే. ఇవన్నీ సమస్యలపైన అడుగుతుంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. వాస్తవం గ్రామాల్లోకి పోవట్లే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగట్లేదు. ఇప్పుడు అనివార్యమైన పరిస్థితి, ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో వస్తే నేను వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అంటున్నాడు. నన్ను ప్రశ్నిస్తే, అడిగితే నిలదీస్తే మీ పెన్షన్ కట్ చేస్తాయి. ఏమి అయ్యా జాగిరా కట్ చేయడానికి? నీ ఇంట్లో ఇస్తానువా? నువ్వు వాళ్ళ పెన్షన్ కట్ చేస్తే నీ పదవి వాళ్ళు కట్ చేస్తారు నెక్స్ట్ ఒక 3 ఇయర్స్లో. ఏముందో పెద్ద దాంట్లో లాజిక్ ఏముంటుంది? దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవి కాదు మీరు మాట్లాడాల్సింది. గవర్నమెంట్తో కొట్లాడి ఇంకేమన్నా 4 పెన్షన్లు ఎక్కువ తేయటమో, 4 ఇంధనమిళ్ళు ఎక్కువ తేయటమో, ఆ మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయటం, అవి చేయాలి తప్ప పెన్షన్లు పెంచుతున్నారు 4,000కి దానికి సంబంధించి అడుగుతారు ప్రజలు. అడగకుండేటుంటారు. మీరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించినప్పుడు అడుగుతారు. అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళు చేయలేకపోతే ఇది అయిందని చెప్పాలి తప్ప నీ పెన్షన్ కట్ చేస్తా, నీ ఇల్లు కట్ చేస్తా, ఆగ్రహం వ్యక్తం చేయటాలు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నోళ్ళు, అడిగే హక్కు వాళ్ళకే ఉంటుంది. ఇది మరలబడ్డాయట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అని చెప్పి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.